కేఏ పాల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా, ఎండ్ వరకు చూడండి. కేఏ పాల్ 1997 లో బిల్ గేట్స్ ని ఇండియా పిలుచుకొచ్చారు. అండ్ కేఏ పాల్ కి చాలా మంది బిలియనియర్స్ తో ఫ్రెండ్షిప్ ఉండేదన్నమాట. ఒకనొకప్పుడు టైంలో బీబీసీ వాళ్ళు, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు కేఏ పాల్ గారి ఇంటర్వ్యూస్ కోసం చూసారు. అండ్ కేఏ పాల్ గారు హెల్ప్ చేసేటప్పుడు క్యాస్ట్ అండ్ రిలీజన్ ని చూడలేదు. అయితే కేఏ పాల్ డొనేట్ చేసిన మనీ ఆయన పెట్టిన ఆర్గనైజేషన్స్ కి ఫండ్స్ డొనేషన్స్ లా వచ్చినవి. అండ్ కేఏ పాల్ గారు ఆర్గనైజేషన్ కి జస్ట్ మెంబర్ మాత్రమే. అండ్ చాలా మనీ ఆయన స్పీచెస్ వల్లే వచ్చాయి. అండ్ కేఏ పాల్ గారు దాదాపు 3 lakh crores ని డొనేట్ చేశారన్నమాట. అండ్ ఇదే విధంగా ఆయన ఎక్కువ ఫేమస్ కూడా. అండ్ కేఏ పాల్ క్రేజ్ బోర్డ్ లో ఉండే వాళ్ళకి నచ్చేది కాదనమాట. అయితే 1999 లో ఈ కంట్రీస్ మధ్య కేఏ పాల్ గారు వార్ ని ఆపడానికి అని చూశారు. అండ్ ఇది బోర్డ్ మెంబర్స్ కి నచ్చలేదు. సో దీంతో 1999 లో ఆయన్ని ఇండియాకి పంపించేశారు. ఇంకా తన దగ్గర ఉన్న డబ్బుని అంతా తీసుకున్నారు. ఒక స్పీచ్ కి 40 కోట్లు తీసుకునేవారు. మంత్లీ 1.5 లక్ష తీసుకునే స్టేజ్ కి వచ్చేసారు. అండ్ కేఏ పాల్ చాలా కైండ్ హార్ట్ పర్సన్ అనమాట. హైదరాబాద్ లో 1000 ఎకరాల్లో చారిటీ పెట్టి 53,000 ఆర్ఫన్స్ కి ఇంకా విడోస్ కి హెల్ప్ చేశారు.